పాదములలో శయనించి అమృత తుల్యమైన మీ ప్రేమని పొందగలనంటారా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవే నాకెంతో ప్రియమైన వాడివి. హే ప్రభు, మీరు అనేక అవతారాలు దాల్చారు, కానీ కేవలం ఒక భక్తుణ్ణి కాపాడేందుకు అవతరించి నా గౌరవాన్ని పెంచి ధన్యుణ్ణి చేశారు. సహస్ర ముఖాలతో అనంత కాలం పాటు మీ కరుణని నేను పొగిడినా కూడా అది సరిపోదు ప్రభు. నా దగ్గర మీ ఉపకారానికి బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ప్రేమతో నిండిన హృదయం తప్ప మరింకేమీ లేదు ప్రభు. ఒక్క విషయమే నన్ను బాధపడుతోంది. నా తండ్రి అకారణంగా మీపై శత్రుత్వం వహించారు. దయచేసి ఆయనని క్షమించండి. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సర్వపాప విముక్తుడయ్యాడు. ఇక నీవు చింతించకు. ఈ రోజే నేను ప్రకటన చేస్తున్నాను. యుగ యుగాల పర్యంతం నిన్ను నా మహాభక్తులలో ఒకరిగా జనులు పరిగణిస్తారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారు నిస్సందేహంగా నా కృపకు పాత్రులవుతారు.